దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ప్రవక్త అయిన యెషయా గ్రంథములో వ్రాసినట్లుగా, నా సేవకుని నీకు ముందుగా పంపించుచున్నాను, ఆయన నీ మార్గమును సిద్ధపరచును అని ఒకని స్వరము అరణ్యములో కేక వేసినట్లుగా, ప్రభు కొరకు మార్గమును సిద్ధపరచుడి, ఆయన కొరకు తిన్నని త్రోవలను తయారు చేయుడి. యోహాను వచ్చి అరణ్య ప్రాంతములో పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సుతో కూడిన బాప్తిస్మము పొందుడని ప్రకటన చేయుచుండెను. యూదయ ప్రాంతము వారు మరియు యెరూషలేము నగర నివాసులు ఆయన యొద్దకు వెళ్లి వారి పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో ఆయన చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను ఒంటె చర్మముతో తయారు చేయబడిన వస్త్రాలను, నడుము చుట్టూ తోలు దట్టిని ధరించేవాడు, మరియు అతను మిడుతలను మరియు అడవి తేనెను తినేవాడు. మరియు ఆయన ఇలాగు బోధించెను, నా తరువాత వస్తున్న వ్యక్తి నాకన్నా చాలా శక్తిమంతుడు. ఆయన యొక్క చెప్పుల త్రాళ్లను వంగి విప్పుటకు నేను పాత్రుడను కాను. నేను మీకు నీటితో బాప్తిస్మమిచ్చాను, కాని ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చును. ఆ కాలంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందెను. యేసు నీటి నుండి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఆకాశము తెరవబడుటయు మరియు ఆత్మ పావురము వలె దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము పరము నుండి వినబడెను. వెంటనే దేవుని ఆత్మ యేసును అరణ్యములోనికి తీసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి జంతువులతో కూడా ఉండెను. మరియు దేవుని దూతలు ఆయనకు సేవ చేయుచుండిరి. యోహాను చెరసాలలో పెట్టబడిన తరువాత యేసు గలిలయ ప్రాంతములోనికి వెళ్ళి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం వచ్చియున్నది కనుక మీరు మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని దేవుని గురించిన మంచి వార్తను ప్రచురము చేయుచుండెను. యేసు గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా ఆయన సీమోను సహోదరుడగు ఆంద్రెయను సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నన్ను వెంబడించుడి, మనుష్యులను పట్టు జాలరులనుగా నేను మిమ్ములను చేయుదునని చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు పడవలో ఉండి వారి వలలను బాగు చేసుకునిచుండిరి. ఆయన వారిని పిలువగా వారు వెంటనే తమ తండ్రి అయిన జెబెదయిని పడవలో పనివారి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తరువాత వారు కపెర్నహూము నగరంలోనికి వెళ్ళిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు యేసు సమాజ మందిరములోనికి వెళ్ళి బోధింపసాగెను. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల వలె కాక ఒక అధికారం కలిగిన వానిగా వారికి బోధించెను. కనుక ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అంతటా వారి సమాజ మందిరములో ఒక అపవిత్రాత్మ పట్టిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు, నజరేయుడగు యేసు, మా నుండి మీకు ఏమి కావాలి? మమ్మల్ని నాశనం చేయుటకు వచ్చితివా? నీవు ఎవరివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, నీవు ఊరకుండుము, వానిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిల్లాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. ప్రజలందరూ ఆశ్చర్యముంది, ఇదేమిటో అధికారంతో కూడిన ఒక క్రొత్త బోధగా ఉన్నది, ఈయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి అని ఒకనితో ఒకరు చెప్పుకొనిది. ఆయన గురించిన వార్త
గలిలయ ప్రాంతమంతటిలో చాలా వేగముగా వ్యాపించెను. వారు సమాజ మందిరమును విడిచిన వెంటనే యాకోబు మరియు యోహానుతో కలిసి సీమోను మరియు అంద్రెయ అనువారి ఇంటికి వెళ్ళిరి. సీమోను అత్త జ్వరముతో ఉండగా వారు వెంటనే ఆమెను గురించి యేసుకు తెలియజేసిరి. అప్పుడు యేసు ఆమె యొద్దకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తగా జ్వరము ఆమెను విడిచిపోయెను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రజలు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పట్టణస్థులందరూ ఆ ఇంటి ద్వారము యొద్ద కూడియుండిరి. ఆయన సకల విధములైన రోగముల చేత పీడింపబడిన అనేకులను బాగుచేసి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి ఆయనను దేవుని కుమారుడని ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఉదయాన్నే ఇంకనూ చీకటి ఉండగానే యేసు నిద్రలేచి ఇంటి నుండి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసెను. సీమోనును అతనితో కూడానున్న వారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే నేను వచ్చితినని వారితో చెప్పెను. కనుక ఆయన గలిలయ ప్రాంతమంతా ప్రయాణం చేసి వారి సమాజ మందిరములలో ప్రకటించుచు మరియు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన దీనిని ఎవరికినీ చెప్పవద్దు, కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ శరీరమును యాజకునికి చూపించుకుని నీవు శుద్ధుడవైనందున మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి ఈ సమాచారమును విస్తారముగా వ్యాపింపచేయుటకును ఆ సంగతిని ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక యేసు ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల ఎవరూ లేని ప్రదేశములలో నుండెను. అయినప్పటికీ ప్రజలు ప్రతి ప్రాంతం నుండి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. కొన్ని దినములైన తరువాత ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంటి దగ్గర ఉన్నారని విన్నవారందరూ గుంపులు గుంపులుగా కూడి వచ్చుట వలన ఇంక ఏమాత్రమూ స్థలము లేకపోయెను. తలుపుకు బయట కూడాను స్థలము లేదు. మరియు ఆయన వారికి వాక్యమును ప్రకటించెను. 4 వ్యక్తులు పక్షవాయువు గల ఒక మనుష్యుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి నమ్మకమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ధర్మశాస్త్ర ఉపదేశకులు కొందరు అక్కడ కూర్చుండియుండిరి. ఈ వ్యక్తి ఇలా ఎందుకు మాట్లాడుచున్నాడు? ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని వారిలో వారు ఆలోచించుకొనిరి. వారు తమ హృదయంలో ఆలోచించుకుంట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులను ఎందుకు ఆలోచించుచున్నారు అని వారిని అడిగెను. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా,
నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. అప్పుడు అతను లేచి తన పరుపును ఎత్తుకుని వారు అందరూ చూస్తుండగా నడచిపోయెను. అప్పుడు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడి, ఇట్లాంటి దానిని ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసు మరొకసారి సరస్సు తీరమునకు వెళ్ళెను. ఒక గొప్ప సమూహము ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధింపసాగెను. ఆయన మార్గమున వెళ్ళుచు పన్ను వసూలు చేసే గృహమునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవీని చూచి, నన్ను వెంబడించుమని యేసు అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. లేవి ఇంట యేసు భోజనం చేయుచుండగా పన్ను వసూలు చేసేవారు, పాపులుగా పిలువబడుతున్న వారు యేసుతోనూ మరియు ఆయన శిష్యులతో భోజనం చేయుచుండిరి. మరియు యేసును వెంబడించిన వారిలో అనేకులు అక్కడ ఉండిరి. పరిసయ్యులైన ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు పాపులతోనూ మరియు పన్ను వసూలు చేయు వారితో భోజనం చేయుట చూచి, ఆయన పన్ను వసూలు చేయు వారితోనూ మరియు పాపులతోనూ ఎందుకు భోజనం చేయుచున్నారు అని ఆయన శిష్యులను అడిగిరి. యేసు ఆ మాట విని, రోగులకే కాని ఆరోగ్యము కల వారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులను పిలుచుటకు వచ్చితిని గాని నీతిమంతులను కాదు అని వారితో చెప్పెను. ఇప్పుడు యోహాను శిష్యులు మరియు పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుచుండిరి. యోహాను శిష్యులు మరియు పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుచున్నారు, కాని నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయుటలేదు అని కొంతమంది ప్రజలు యేసును అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఎలా ఉపవాసము చేయగలరు? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయలేరు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి తీసుకుని పోబడు సమయం వచ్చును. ఆ దినమునందు వారు ఉపవాసము చేసెదరు. ఎవడునూ పాత బట్టకు కొత్త గుడ్డ ముక్కను కలిపి కుట్టడు. అలా కుట్టిన ఎడల ఆ కొత్త ముక్క పాత బట్ట యొక్క చినుగును మరీ ఎక్కువ చేయును. ఎవడునూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలనని చెప్పెను. ఒక విశ్రాంతి దినమున యేసు పంటచేల వైపుగా వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆయనతో పాటు నడుస్తూ ఉండగా వారు ధాన్యపు గింజలను త్రెంచుకొనిరి. అందుకు పరిసయ్యులు, విశ్రాంతి దినమున ధర్మశాస్త్ర విరుద్ధమైనది వారు ఎందుకు చేస్తున్నారు అని ఆయనను అడిగిరి. అందుకాయన వారితో ఇట్లనెను, దావీదును తనతో కూడా ఉన్నవారును ఆకలితో ఉన్నప్పుడు దావీదు చేసినది మీరెన్నడూ చదవలేదా? ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినములలో దావీదు దేవుని మందిరంలోనికి వెళ్ళి యాజకులు తప్ప ఇతరులు తినకూడని అర్పించబడిన రొట్టెను తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అని ఆయన చెప్పెను. అప్పుడు ఆయన, మనుష్యుల కొరకు విశ్రాంతి దినము నియమింపబడిను కాని విశ్రాంతి దినము కొరకు మనుష్యులు నియమింపబడలేదు అని వారితో చెప్పెను. కావున మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. మరొకసారి యేసు సమాజ మందిరములోనికి ప్రవేశింపగా అక్కడ పక్షవాయువు చెయ్యిగల ఒక వ్యక్తి ఉండెను. వారిలో కొంతమంది యేసుపై నేరము మోపవలననియుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. యేసు అందరి ముందు లేచి నిలువుమని
పక్షవాయువు చెయ్యి గలవానితో చెప్పి, అప్పుడు యేసు, విశ్రాంతి దినమున ఏమి చేయుట న్యాయము? మంచి చేయుట లేదా చెడు చేయుట? ప్రాణమును రక్షించుట లేదా ప్రాణమును తీయుట అని వారిని అడిగెను. కాని వారు మౌనముగా ఉండిరి. యేసు కోపముతో వారిని చూచి వారి హృదయ కఠినత్వమునకు బాధపడి, నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. వెంటనే ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు బయటకు వెళ్లి రాజైన హేరోదు వర్గానికి చెందిన వాళ్లతో కలిసికుని యేసును ఎలాగు చంపుదమా అని ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సరస్సు యొద్దకు వెళ్ళగా గలిలయ నుండి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. వారు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని అనేక మంది జనులు యూదయ నుండియు, యెరూషలేము నుండియు, ఇదూమయ నుండియు, యోర్దాను అవతల నుండియు, తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండియు ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపుగా ఉండినందున వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న పడవ ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను బాగుపరిచెను కనుక రోగముతో బాధపడుతున్న వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండురి. అపవిత్రాత్మలు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి. ఆయన గురించి ఇతరులకు తెలియచేయవద్దని వారిని ఖండితముగా ఆజ్ఞాపించెను. తరువాత ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండి సువార్త ప్రకటించుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారము ఇచ్చి పంపించటానికి ఆ 12 మందిని నియమించాడు. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనేర్గస్ అని పేర్లు పెట్టెను. బోయనేర్గస్ అనగా ఉరిమెడి వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. తరువాత యేసు ఒక ఇంటికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చుట వలన ఆయన మరియు శిష్యులు భోజనము కూడా చేయలేకపోయిరి. ఆయన సంబంధీకులు దీని గురించి విన్నప్పుడు ఆయనకు మతిపోయిందని అనుకుని ఆయనను పట్టుకొనుటకు వెళ్ళిరి. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఈయన బయల్జెబూలు పట్టినవాడు, దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమానముల రూపంలో వారితో ఇట్లనెను, సాతాను ఎలాగు వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువలేదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువలేదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక గతించిపోవును. ఒకడు ఒక బలమైన వ్యక్తిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటిలోనికి వెళ్ళలేడు. అతని బంధించిన ఎడల వాని ఇల్లును దోచుకొనవచ్చును. మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, సమస్త పాపములను, మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మకు విరోధంగా దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన అపరాధిగా యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి గనుక యేసు ఇలా అనెను, తరువాత ఆయన తల్లియు మరియు సహోదరులను వచ్చి బయట నిలిచి ఆయనను పిలువనంపిరి.
జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను బయట ఉండి నీకోసము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరు అని అడిగి, తన చుట్టూ కూర్చున్న వారిని చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు మరియు తల్లియునై ఉన్నారని చెప్పెను. యేసు సరస్సు తీరమున మరలా బోధించడం మొదలుపెట్టగా అనేక ప్రజలు ఆయన చుట్టూ గుంపుగా కూడి వచ్చియున్నందున ఆయన సరస్సులో ఒక పడవ ఎక్కి కూర్చుండెను. ప్రజలందరూ సరస్సు తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమానముల రూపంలో అనేక సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. వినండి, ఒక రైతు విత్తనాలు విత్తుటకు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను గనుక పక్షులు వచ్చి వాటిని తినివేసెను. కొన్ని రాతి నేలను పడెను. అక్కడ మట్టి లోతుగా లేనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి ఎదిగి మంచి పంటను పండించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించెను. అప్పుడు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని యేసు చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకాయన, దేవుని రాజ్యమును గురించిన రహస్యము మీకు తెలియచేయబడి ఉన్నది గాని బయట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపక ఉండుటకును సమస్తము వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నదని వారితో చెప్పెను. మరియు ఈ కథ మీకు తెలియలేదా? అలాగైతే కథలన్నీ మీకెలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తికొనిపోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురుగాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు కృంగిపోతారు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు. వీరు వాక్యము విందురు, కానీ జీవిత విచారములను ధన వ్యామోహం వంటి ఇతరమైన కోరికలు లోపలకు వచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ఇతరులు మంచి నేల మీద విత్తబడిన విత్తనం వంటివారు. వారు వాక్యమును విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించువారని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని మంచము క్రిందనైనను బుట్ట క్రిందనైనను ఉంచబడదు. రహస్యముగా ఉన్నది ఏదైనను తెలియపరచబడకబోదు. బయట పెట్టుటకే గాని దాచిపెట్టుటకు కాదు. వినుటకు చెవులెవనికైనా యుండిన ఎడల వాడు వినుగాకనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోనే ఇంకా ఎక్కువ కొలతతోనే మీకు కొలవబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. మరియు ఆయన దేవుని రాజ్యం ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి దివారాత్రులు నిద్రపోవుచు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత
వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని అతడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ కథతో దానిని వివరించగలము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నింటికంటే చిన్నదే కాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. కథ లేకుండా వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ వివరించెను. ఆ దినమందే సాయంకాలమైనప్పుడు ఆయన మనము సరస్సు దాటి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న పడవలో తీసుకొని పోయిరి. ఆయనతో మరికొన్ని పడవలు వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయనయున్న పడవ మీద కొట్టినందున పడవ నీటితో నిండిపోయెను. ఆయనైతే పడవ వెనుక భాగంలో తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము మునిగిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి, నిశ్శబ్దమై ఊరకో అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు? గాలియు అలలును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. వారు సరస్సు దాటి గెరాసేనుల ప్రాంతముకు వెళ్ళిరి. యేసు పడవ దిగిన వెంటనే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయనను ఎదుర్కొనెను. ఈ మనుష్యుడు సమాధులలో నివాసము చేసేవాడు. అతన్ని ఎవరునూ సంకెళ్లతోనైనను బంధింపలేకపోయెను. అనేక సార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్లకు వేసిన సంకెళ్లను విరగ్గొట్టెను. అతన్ని లోపరుచుకునే శక్తి కలిగిన వ్యక్తి ఎవడునూ లేకపోయెను. వాడు దివారాత్రులు సమాధుల మధ్యలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను గాయపరుచుకొనుచునుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు మోకాళ్ళూని, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరుట నిన్ను బ్రతిమాలుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా యేసు, అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పాను. తమ్మును ఆ ప్రాంతం నుండి బయటకు పంపివేయవద్దని యేసును మిగుల బ్రతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు కొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద దారిని వేగముగా పరిగెత్తుకొని పోయి సరస్సులో మునిగి చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. అప్పుడు ప్రజలు జరిగిన దానిని చూచుటకు వెళ్ళిరి. వారు యేసు వద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు వేసుకొని స్థిర మనస్సుతో కూర్చునియుండుట చూసి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి.
యేసు పడవ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కాని ఆయన అతనిని ఉండనివ్వలేదు. కాని నీవు నీ స్వంత ఇంటికి వెళ్ళి ప్రభువు నీ కొరకు ఏమి చేశాడో మరియు నీ పట్ల ఎంత కనికరం చూపించెనో అక్కడ ఉన్నవారికి చెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరలా పడవ ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు ఆ సరస్సు తీరమున గొప్ప జన సమూహము ఆయన చుట్టూ చేరిరి. అప్పుడు సమాజ మందిరపు నాయకులలో యాయీరను పేరు గలిగిన ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, ఆమె బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను బతిమాలుకొనగా యేసు అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకున్నదంతయు ఖర్చు పెట్టినను ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత ఆరోగ్యం క్షీణించిపోయెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార ఆగెను. కనుక తన శరీరములోని ఆ బాధ నుండి విముక్తి కలిగెనని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి శక్తి బయటకు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు, జన సమూహము మీ మీద పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నారు ఎందుకు అనిరి. ఆ కార్యము చేసిన వారిని కనుగొనవలనని యేసు చుట్టూ చూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయముతో వచ్చి వణకుతూ ఆయన కాళ్ల దగ్గర పడి జరిగినదంతయూ ఆయనకు చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను బాగుచేసెను, సమాధానముతో వెళ్ళుము, నీ బాధ నుండి విముక్తి కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. యేసు ఇంకా మాటలాడుచుండగా సమాజ మందిరపు నాయకుడైన యాయీరు ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవికను బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక సమాజ మందిరం అధికారితో, భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని ఆయనతో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానీయక సమాజ మందిరపు నాయకుని ఇంటికి వచ్చి వారు గట్టిగా ఏడ్చుచూ ప్రలాపించుచునుండుట చూచి లోపలికి పోయి, మీరు ఎందుకు ప్రలాపించి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను ఆయనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకొని ఆ చిన్నది పండుకొన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తలితా కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల వయస్సు గలది. దీనిని బట్టి వారందరూ బహుగా ఆశ్చర్యపోయిరి. జరిగినది ఎవనికినీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. యేసు ఆ స్థలమును విడిచి తన స్వగ్రామమునకు ఆయన శిష్యులతో కలిసి వెళ్ళెను. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఈయనకు ఎక్కడి నుండి వచ్చెను? ఈయనకియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఈయన వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు వడ్రంగివాడు కాడా? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారి సహోదరుడు కాడా? ఇతని చెల్లెండ్లు ఇక్కడ మన యొద్దనే ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
అందుకు యేసు, ప్రవక్త తన పట్టణములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను ఘనహీనుడు తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద మాత్రమే యేసు చేతులుంచి వారిని బాగుపరిచెను. మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేదు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. తరువాత యేసు చుట్టుప్రక్కలనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి వారిని ఇద్దరిద్దరినిగా పంపించుటకు ప్రారంభించెను. ఆయన తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించెను, ప్రయాణము కొరకు చేతికర్ర, తొడుగుకొనుటకు చెప్పులు తప్ప రొట్టెనైనను సంచినైనను వారి జేబులో డబ్బునైనను మరియు 2 అంగీలు తీసుకుని వెళ్ళకూడదు. మీరు ఎప్పుడైనా ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ స్థలమును వదిలి వచ్చే వరకు ఆ ఇంటిలోనే బస చేయుడి. ఏ స్థలమందైనను ప్రజలు మిమ్మును చేర్చుకొనక మరియు మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు అనేక రోగులను నూనెతో అంటి వారిని బాగుచేసిరి. యేసుని పేరు మారుమ్రోగుచున్నది గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చు యోహాను మరణం నుండి లేచియున్నాడు గనుక ఈ అద్భుతములు ఆయన వలన జరుగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలీయా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకని వలెనున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, ఇతడు నేను తల నరికించిన యోహానే, అతడు మరణం నుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదును హెచ్చరించెను గనుక హేరోదు ఆమె నిమిత్తము యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆజ్ఞను జారీ చేసెను. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపించి వేయాలనుకున్నది, కాని తన వల్ల కాలేదు. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును అగు మనుష్యుడని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతను యోహాను మాటలు వినినప్పుడు ఏమి చెయ్యాలో అర్థమవ్వకపోయినను సంతోషముతో వినుచుండెను. ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సైన్యాధిపతులకును గలిలయ ప్రాంత ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా భోజనముకు కూర్చున్న వారిని సంతోషపరిచెను. కనుక రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగము వరకు ఏమి అడిగినను నీకిచ్చెదనని ఆయన ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగెదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించగోరుచున్నానని చెప్పెను. రాజు బహు దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో భోజనముకు కూర్చున్న అతిథుల నిమిత్తమును ఆమెకు ఇవ్వను అనలేకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంటును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల నరికి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరి. అప్పుడు అపొస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడాయన, మీరు నాతో కూడా ఏకాంతమైన స్థలమునకు వచ్చి కొంచెము సేపు అలసర తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచునుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు పడవ ఎక్కి ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్ళిరి. వారు వెళ్ళుట అనేకులు చూచి వారిని గుర్తుపట్టి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు పడవ దిగి విస్తారమైన ఆ జన సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ఆలస్యమైన తర్వాత
శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది ఏకాంత ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుప్రక్కల గ్రామములకు వారు వెళ్లి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకాయన, మీరే వారికి భోజనము పెట్టండని చెప్పాడు. అప్పుడు వారు, మేము వెళ్లి 200 దేనారములు ఖర్చు పెట్టి రొట్టెలను కొని వారికి పెట్టుదుమా అని యేసును అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలును 2 చేపలునున్నవనిరి. అప్పుడాయన పచ్చని గడ్డి మీద వారందరినీ గుంపులు గుంపులుగా కూర్చుండబెట్టమని వారికి ఆజ్ఞాపించెను. వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను చేత పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికిని పంచిపెట్టించెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత శిష్యులు మిగిలిన చేపలును రొట్టె ముక్కలును 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. వెంటనే ఆయన జన సమూహమును పంపివేయునంతలో తన శిష్యులను పడవ ఎక్కించి సరస్సుకు అవతలనున్న బేత్సయిదాకు తనకంటే ముందుగా వెళ్ళుడని ఆయన బలవంతము చేసెను. ఆయన వారిని పంపివేసి ప్రార్థన చేయుటకై కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ పడవ సరస్సు మధ్య ఉండెను గాని ఆయన మాత్రం ఒంటరిగా మెట్టపైన ఉండెను. అప్పుడు గాలి వారికి ఎదురైనందున పడవ నడిపించుటలో శిష్యులు మిక్కిలి కష్టపడుచుండుట ఆయన చూచెను. అప్పుడు ఇంచుమించు రాత్రి 3 గంటలు దాటిన తర్వాత యేసు సరస్సు మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సరస్సు మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి భయపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్పెను. తరువాత ఆయన పడవ ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యముందిరి. అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదు. వారు అవతలకు దాటి గెన్నే సెరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి పడవను ఒడ్డుకు కట్టిరి. వారు పడవ దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టిరి. ప్రజలు ఆ ప్రదేశమందంతట పరిగెత్తుకొని పోయి ఆయన యున్నాడని వినిన చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్లలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి వారు రోగులను సంత వీధులలో ఉంచి వారు ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులను యేసు యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. ధర్మశాస్త్ర ఉపదేశకులు యూదులందరూ పెద్దల ఆచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే కాని భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు స్నానము చేస్తేనే గాని భోజనము చెయ్యరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులను మరియు బోధకులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల ఆచారములను బట్టి నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకాయన వారితో, వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది నిజమే. అదేమనగా, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వారి ఉపదేశములు కేవలము మానవ నియమాలే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల ఆచారములను పాటించుచున్నారు. మరియు ఆయన, మీరు దేవుని ఆజ్ఞను పూర్తిగా నిరాకరించి మీ స్వంత ఆచారములను గైకొనుటకు ఉపాయమును కలిగి ఉన్నారు. నీ తల్లిదండ్రులను ఘనపరచాలనియు తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడు వారికి మరణశిక్ష విధింపవలెనని మోషే చెప్పెను కదా. ఒకడు తన తండ్రికి లేదా తల్లికి ప్రయోజనకరమైన దానిని అతడు దేవార్పితమైనదని చెప్పిన ఎడల అతడు తన తల్లికి తండ్రికి ఏమీయూ చేయనక్కర్లేదని మీరందురు. ఈ విధంగా మీరు నియమించిన మీ ఆచారముల వలన దేవుని వాక్యమును వ్యర్థము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. అప్పుడాయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి
మీరందరూ నా మాట విని గ్రహించుడి. మనిషికి బయట నుండి లోపలికి పోయి వానిని అపవిత్రపరిచేది ఏమీయూ లేదు. కాని లోపల నుండి బయటకు వచ్చునవి మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ కథ గురించి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరు ఎంతగా గ్రహించలేకున్నారా? బయట నుండి మనుషుని లోపలకు వెళ్ళునదేదియూ వానిని అపవిత్రునిగా చేయదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బయట విడువబడును. ఇట్లు భోజన పదార్థములన్నీయూ శుద్ధమైనవని యేసు సెలవిచ్చెను. మనుష్యుని లోపటి నుండి బయటకు వచ్చునది మనుష్యుని అపవిత్రపరచును. లోపటి నుండి అనగా మనుషుల హృదయములో నుండి చెడు ఆలోచనలు వచ్చును. అవి ఏమనగా జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, పగ, మోసం, కామవికారము, అసూయ, దూషణ, అహంకారము, అవివేకము. ఈ చెడ్డవన్నీయు లోపట నుండియే బయటకు వెళ్లి మనుష్యుని అపవిత్రపరచునని యేసు చెప్పెను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికినీ తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల భోజనము తీసుకుని కుక్క పిల్లలకు వేయుట మంచిది కాదెనను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు సైతము బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తెనును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొనియుండుటయు దయ్యము వదిలిపోయియుండుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు నొద్దకు వచ్చెను. అక్కడ కొంతమంది చెవుడు మరియు నత్తిగల వానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద చేయునుంచుమని ఆయనను వేడుకొనిరి. ఆయన జన సమూహములో నుండి వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలిక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి ఎఫాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలెను గనుక వాడు తేటగా మాటలాడెను. అప్పుడాయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆ దినములలో మరొక పెద్ద గుంపు కూడిరాగా వారికి తినుటకు ఏమీయూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 రోజుల నుండి నా యొద్దనున్నారు. వారు భోజనమునకు ఏమీయూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఆకలితో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకాయన శిష్యులు ఈ ఏకాంత ప్రదేశములో ఎక్కడి నుండి వారికి సరిపడినంత రొట్టెలు తెచ్చి వీరికి వడ్డించగలరని ఆయనను అడిగిరి. ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడిగెను. వారు 7 అని జవాబునిచ్చిరి. అప్పుడాయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించెను. ఆ 7 రొట్టెలు తీసుకుని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని శిష్యులకు చెప్పెను. ప్రజలు భోజనము చేసి తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు శిష్యులు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది యుండిరి. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణ ఎక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను పరీక్షించుటకు ఆకాశములో నుండి ఒక సూచక క్రియను చూపుమని యేసును ప్రశ్నింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్దగా ఊపిరి తీసుకుని, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియ అడుగుచున్నారు? నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఈ తరమునకు ఏ సూచక క్రియయు ఇవ్వబడదని చెప్పెను. తరువాత వారిని విడిచి మరలా పడవ ఎక్కి అద్దరికి వెళ్ళెను. శిష్యులు భోజనము తెచ్చుకొనుట మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీయూ నుండలేదు. ఆయన జాగ్రత్తగా చూచుకొనుడి. పరిసయ్యులను పులిసిన పిండిని గూర్చియు హేరోదను పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరించెను. వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ వివేచింపలేదా? గ్రహింపలేదా? మీరు కఠిన మనస్సు గలవారై ఉన్నారా? మీకు కన్నులు ఉండియూ చూడరా? చెవులు ఉండియూ వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగెను. 12 అని చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన వారిని అడగగా 7 అనిరి. అందుకాయన, మీకు ఇంకనూ అర్థం కాలేదా అని వారిని అడిగెను. అంతలో వారు బేత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణి తీసుకుని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టి ఊరి బయటకు వాని తీసుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానినడిగెను. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వల నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోకి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశెను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా, నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకాయన, మీరైతే నేను ఎవరినని చెప్పుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ముఖ్య యాజకుల చేతను, ధర్మశాస్త్ర ఉపదేశకుల చేతను విసర్జించబడి చంపబడి 3 దినములైన తర్వాత లేవవలనని ఆయన వారికి బోధింప ఆరంభించెను. ఆయన ఈ మాట స్పష్టముగా చెప్పెను. గనుక పేతురు ఆయనను చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి,
సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుష్యుల సంగతులను పట్టించుకుంటున్నావు కాని దేవుని సంగతులను ఆలోచించుటలేదు అని పేతురును గద్దించెను. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువారు తన్ను తానే ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఎవడైనా సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువారెవరో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో కూడా వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను. మరియు యేసు, మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము శక్తితో వచ్చుట చూచు పర్యంతము మరణము రుచి చూడరు. ఆరు దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదికి ఆయనతో కూడా వారిని తోడుకొని పోయి వారి ఎదుట ఆయన యొక్క రూపమును మార్చుకొనెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు, ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండురి. అప్పుడు పేతురు యేసుతో, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము మీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 గుడారములు కట్టుదుమని చెప్పెను. వారు చాలా భయపడిరి. అందుచేత అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి తిరిగి లేచు వరకు వారు చూచిన సంగతులను ఎవరికీ తెలియజేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు, ఏలియా ముందుగా రావాలనని ధర్మశాస్త్ర ఉపదేశకులు చెప్పుచున్నారే, ఇదేమని యేసును అడిగిరి. అందుకాయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని ఎందుకు వ్రాయబడి ఉన్నది? అతని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఏలియా వచ్చెననియో ప్రజలు తమకిష్టం వచ్చినట్టుగా అతనికిని చేసిరనియో మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు ఇతర శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు ధర్మశాస్త్ర ఉపదేశకులు వారితో వాదించుట చూచిరి. యేసును చూసిన వెంటనే జనులందరూ ఆశ్చర్యపడి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనను పలకరించిరి. అప్పుడాయన, మీరు దేనిగూర్చి వారితో వాదించుచున్నారని వారిని అడుగగా, జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని తీసుకొని వచ్చి తిని, అది వానికి పట్టినప్పుడల్లా వాడిని నేల మీదకు పడద్రోయును. అప్పుడు వాడు నోటిలో నుండి నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని బిగుసిపోవును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి వలన కాలేదని ఆయనతో చెప్పాను. అందుకాయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను మీతో ఎంతకాలం ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వాని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారాయన యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే
వాని విలవిలలాడించెను గనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడాయన ఇది ఎంతకాలముగా ఈలాగున జరుగుచున్నదని తన తండ్రిని అడుగగా అతడు చిన్ననాటి నుండియే అని చెప్పెను. అది వాడిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయిచుండెను. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీకు చేతనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాని వదిలిపొమ్ము, ఇకను వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటవాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వచ్చిన తర్వాత, మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము అని శిష్యులు ఆయనను రహస్యముగా అడిగిరి. అందుకు ఆయన, ఇటువంటిది ప్రార్థన ద్వారా మాత్రమే పోవునని వారికి చెప్పెను. వారు ఆ స్థలమును వదిలి గలిలయ గుండా ప్రయాణము చేసిరి. యేసు ఆయన శిష్యులకు బోధించుచున్నారు గనుక వారు ఎక్కడ ఉన్నారో ఎవనికినీ తెలియుట యేసుకు ఇష్టం లేదు. తన శిష్యులకు ఉపదేశిస్తూ వారితో, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడుచున్నాడు. వారు ఆయనను చంపెదరు, కాని 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేచునని వారితో చెప్పెను. ఆయన చెప్పిన మాటలకు భావము వారికి అర్థము కాలేదు, కాని దాని గురించి ఆయనను అడుగుటకు భయపడిరి. తరువాత వారు కపెర్నహూముకు వచ్చిరి. ఆయన ఇంటిలో ఉన్నప్పుడు, మీరు త్రోవలో దేని గురించి తర్కించుచున్నారని వారిని అడిగెను. వారిలో ఎవరు గొప్పవారని మార్గములో ఒకరితో ఒకరు వాదించుకొనిరు గనుక వారు ఏమీయూ మాట్లాడలేదు. అప్పుడాయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడై ఉండవలెనని చెప్పెను. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యలో నిలవబెట్టి ఆ చిన్న బిడ్డను తన చేతిలో ఎత్తుకొని వారితో ఇలా చెప్పెను, ఎవరైనా ఈ చిన్న బిడ్డలలో ఒక బిడ్డను నా పేరులో చేర్చుకున్నట్లయితే వారు నన్ను చేర్చుకున్నట్లే. మరియు ఎవరైనా నన్ను చేర్చుకొనినట్లయితే వారు నన్ను కాదుగాని నన్ను పంపిన వానిని చేర్చుకొనుచున్నారు. బోధకుడా, మీ పేరులో ఒకడు దయ్యములను వెళ్ళగొట్టుట మేము చూసితిమి. అతడు మమ్ములను వెంబడించుటలేదు కనుక అతన్ని ఆపు చేయుటకు మేము ప్రయత్నించామని యోహాను యేసుతో చెప్పెను. అందుకు యేసు, అతన్ని ఆటంకపరచకుడి. నా పేరులో ఒక అద్భుతమును చేసిన తర్వాత నా గురించి చెడ్డగా ఎవరునూ మాటలాడలేరు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడు. మీతో నేను నిజముగా చెప్పుచున్నాను, మీరు క్రీస్తు శిష్యులని ఎవరైనను త్రాగుటకు మీకొక గిన్నె నీళ్లను ఇస్తే వారు తమ ప్రతిఫలమును పోగొట్టుకోరు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని పాపము చేయుటకు ప్రేరేపించేవారు ఎవరో వారి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టి సముద్రములో పడవేయబడుట వారికి మేలు. నీ చెయ్యి నిన్ను పాపము చేయడానికి ప్రేరేపించిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడిగా జీవములోనికి ప్రవేశించుట మేలు. ఆ నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. నీ పాదము నిన్ను పాపము చేయడానికి ప్రేరేపించిన ఎడల దాని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాణిగా జీవములోనికి ప్రవేశించుట మేలు. ఆ నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. నీ కన్ను నిన్ను పాపము చేయడానికి ప్రేరేపించిన ఎడల దాని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఆ నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి ఒక్కరూ అగ్ని చేత పరీక్షింపబడుదురు. ఉప్పు మంచిదే గాని ఉప్పు దాని రుచి కోల్పోతే దేని చేత దానిని తిరిగి ఉప్పగా చేయగలవు? మీలో మీరు ఉప్పు సారము గలవారాయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.
యేసు కపెర్నహూము నుండి యూదయ ప్రాంతమునకును మరియు యోర్దాను ఆవలికి వెళ్ళెను. అప్పుడు ఆయన చుట్టూరు జనము చేరిరి కనుక ఆయన తన అలవాటు ప్రకారము వారికి బోధింపసాగెను. కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఒక మనుష్యుడు తన భార్యను విడిచిపెట్టుట ధర్మమా అని యేసును పరీక్షించిరి. మోషే మీకు ఏమి ఆజ్ఞాపించెను అని అడుగగా, ఒక పురుషుడు విడాకుల పత్రము రాసి ఆమెను పంపివేయవచ్చునని మోషే అనుమతించెను అని అన్నారు. అందుకు యేసు, మీ హృదయాలు కాఠిన్యముగా ఉన్నవి కనుక మోషే ఈ ఆజ్ఞను మీ కొరకు రాసెనని వారికి జవాబు ఇచ్చెను. సృష్టి ప్రారంభములో దేవుడు వారిని పురుషునిగా స్త్రీగా చేసెను. ఈ కారణము చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఒక్క శరీరముగా అవుదురు. కనుక వారు ఇక మీదట ఇద్దరు కారు గాని ఒక్క శరీరమే. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు వీటి గురించి యేసుని అడగగా, యేసు, ఎవరైనను తన భార్యను విడిచి వేరొక స్త్రీని పెండ్లి చేసుకుంటే ఆమెకు విరుద్ధముగా వ్యభిచారము చేయుచున్నాడు. అలాగునే ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని వివాహం చేసుకుంటే ఆమె వ్యభిచారం చేయుచున్నదని చెప్పెను. ప్రజలు తమ చిన్న బిడ్డలను యేసు ముట్టవలెనని వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చుచుండిరి. కాని శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న పిల్లలను నా దగ్గరకు రానియుడి, వారిని ఆటంకపరచకుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని వారితో చెప్పెను. ఎవరైనను చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును స్వీకరించకపోతే వారు ఎన్నడూ దానిలోకి ప్రవేశించరని నేను మీకు నిజంగా చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన పిల్లలను ఎత్తుకొని తన చేతులను వారి మీద ఉంచి వారిని దీవించెను. యేసు ప్రయాణమైపోవుచుండగా ఒక పురుషుడు ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు మోకాళ్ళూని, మంచి బోధకుడా, నిత్య జీవమును పొందుకొనుటకు నేను ఏమి చెయ్యవలనని ఆయనను అడిగెను. అప్పుడు యేసు, నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుచుచున్నావు? దేవుడు తప్ప ఎవరునూ మంచివారు లేరని చెప్పెను. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అనెను. బోధకుడా, నేను బాల్యం నుండే వీటన్నింటినీ ఆచరించుచున్నానని చెప్పెను. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి లేదు అని చెప్పి, నీవు వెళ్ళి నీకు ఉన్నవన్నీయు అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు నీవు పరలోకంలో ధనమును కలిగి ఉందువు, తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పెను. అతడు గొప్ప ఆస్తిని కలిగి ఉన్నాడు కనుక తన ముఖమును చిన్నబుచ్చుకొని విచారముతో వెళ్ళిపోయెను. యేసు తన శిష్యుల వైపు చూచి, ధనికులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టమని చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్యపడిరి. కాని యేసు, పిల్లల్లారా, దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టమని మళ్లీ వారితో చెప్పెను. ఒక ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒక ఒంటె సూది కన్నంలో నుండి వెళ్ళుట సులువు. అందుకు శిష్యులు ఇంకా ఆశ్చర్యపడి, అయితే ఎవరు రక్షింపబడగలరు అని ఒకరితో ఒకరు అనుకొనిరి. యేసు వారి వైపు చూచి, ఇది మనిషి వలన అసాధ్యమే, కాని దేవుని వలన సాధ్యమే. దేవుని వలన అన్నియూ సాధ్యమే అని చెప్పెను. అప్పుడు పేతురు, మిమ్మల్ని వెంబడించుటకు అన్నిటినీ విడిచియున్నాము అని అనగా, యేసు, మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, ఎవరైతే ఇంటిని, సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను, పొలములను నా కొరకును సువార్త కొరకును విడిచిపెట్టుదురో వారు ఈ యుగమందు హింసతో పాటు ఇళ్లను, సహోదరులను, సహోదరీలను, తల్లులను, పిల్లలను మరియు పొలములను రానున్న యుగమందు శాశ్వత జీవితమును 100 రెట్లు పొందుకొందురు. గాని మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురని నేను ఖచ్చితంగా వారికి చెప్పుచున్నాను.
వారు యెరూషలేముకు ఎక్కి పోవుచుండగా యేసు వారిని నడిపించుచుండెను. వెంబడించువారు భయపడిరి, శిష్యులు ఆశ్చర్యపోయిరి. యేసు 12 మందిని ప్రక్కకు తీసుకెళ్లి ఆయనకు జరగబోయే సంగతులను వారికి చెప్పెను. ఇదిగో, మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ముఖ్య యాజకులకును ధర్మశాస్త్ర ఉపదేశకులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడిగినవన్నిటినీ మీరు మాకు ఇవ్వాలని కోరుచున్నాము అని ఆయనకు చెప్పిరి. ఆయన, నేను మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు, నీ మహిమలో మాలో ఒకనిని నీ కుడివైపున మరి ఒకనిని నీ ఎడమవైపున కూర్చుండనిమ్మని అడిగిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేత అగునా అని వారినడగగా వారు, మా చేత అగును అనిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద కఠిన ప్రభుత్వము చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద కఠినముగా అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమై కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని చెప్పి కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకొమ్మని అనేకులు వాని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారా గుడ్డివాని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు దుప్పటిని పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు అతడిని అడిగెను, నేను నీకేమి చేయవాలనని కోరుచున్నావు? అప్పుడు ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళెను. వారు యెరూషలేముకు వెళ్ళుచుండగా ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే మరియు బేతనీకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 పంపుతూ ఆయన వారితో ఇలా అన్నాడు, మీ ముందున్న ఊరికి వెళ్ళి ఆ ఊరిలోనికి ప్రవేశించుచుండగా ఒక గాడిద పిల్లను మీరు చూచుదురు. ఆ గాడిద మీద ఇంతవరకు ఎవరూ ప్రయాణించలేదు. దానిని విప్పి నా దగ్గరికి తీసుకుని రండి. ఇలా ఎందుకు చేయుచున్నారు అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది మరియు కొద్ది సమయంలో దీన్ని తిరిగి తీసుకొచ్చెదము అని చెప్పుడని 2 శిష్యులను పంపెను. వారు వెళ్లి మార్గము ప్రక్కన ఒక ఇంటి తలుపు దగ్గర ఒక గాడిద పిల్ల కట్టి ఉండుట చూచి దాన్ని విప్పుచుండగా అక్కడ నిలబడి ఉన్న కొంతమంది వ్యక్తులు
మీరు ఎందుకు దానిని విప్పుచున్నారు అని వారిని అడుగగా, యేసు వారికి చెప్పిన విధానంలో వారు జవాబు ఇచ్చిరి. అప్పుడు వారు దానిని తీసుకొని వెళ్ళమనిరి. ఆ గాడిద పిల్ల యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి వారి యొక్క వస్త్రాలను దానిమీద వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. అనేక మంది ప్రజలు వారి వస్త్రాలను త్రోవలో పరచగా, మరికొందరు పొలములో నరికి తీసుకొచ్చిన కొమ్మలను పరిచిరి. ఆయనకు ముందు వెళ్ళిన వారు మరియు ఆయనను వెంబడించిన వారు, హోసన్నా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో హోసన్నా అని కేకలు వేయుచుండిరి. యేసు యెరూషలేమునకు వచ్చి మందిర ఆవరణములోనికి వెళ్ళి అక్కడనున్న వాటినన్నిటినీ చూచెను. కాని చాలా ఆలస్యం అగుట చేత ఆయన 12 మందితో కలిసి బేతనీకి తిరిగి వెళ్ళెను. మరుసటి రోజు వారు బేతనీని విడిచి వెళ్ళుచుండగా యేసు ఆకలిగా ఉండెను. దూరముగా ఒక అంజూరపు చెట్టును చూచి ఏమైనా ఫలములు ఉన్నాయా అని కనుగొనుటకు వెళ్ళెను. అవి అంజూరములు పండే కాలము కాదు కనుక ఆకులు తప్ప ఫలములు లేకపోయెను. అప్పుడు యేసు, ఇక ఎన్నటికిని నీ ఫలము ఎవరునూ తినకొందురుగాక అని చెప్పెను. ఆయన దీనిని చెప్పుట శిష్యులు వినిరి. యెరూషలేము చేరిన తర్వాత యేసు మందిరములోనికి ప్రవేశించి అక్కడ అమ్ముకుంటున్న వారిని, కొనుచున్న వారిని బయటకి తరిమివేసి, ధనమును మార్చుకుంటున్న వారి బల్లలను మరియు గువ్వలను అమ్ముకుంటున్న వారి యొక్క బల్లలను తిరగగొట్టి మందిర ఆవరణములో ఎవరిని వ్యాపారమును చేయనివ్వకుండెను. మరియు యేసు బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరి అనెను. ముఖ్య యాజకులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు దీనిని విని ప్రజలందరూ ఆయన ఉపదేశముకు ఆశ్చర్యపడుతున్నారు అని ఆయనకు భయపడి ఆయనను చంపుటకు ఒక మార్గమును వెతుకుట ప్రారంభించిరి. సాయంత్రం అయినప్పుడు యేసు తన శిష్యులతో కలిసి పట్టణమును విడిచి బయటకు వెళ్ళెను. మరుసటి ఉదయం వారు వెళ్ళుచుండగా ఆ అంజూరపు చెట్టు వ్రేళ్ల నుండి వాడిపోవుట వారు చూచిరి. అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకుని, చూడుము బోధకుడా, మీరు శపించిన అంజూరపు చెట్టు వాడిపోయెను అని యేసుతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇలా అనెను, మీరు దేవుని యందు నమ్మకం ఉంచుడి. ఎవరైనను ఈ కొండను చూచి నీవు సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లనూ పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు నిలబడి ప్రార్థన చేయున్నప్పుడు మీకు ఎవని మీదనైనా విరోధం ఉన్న ఎడల వానిని క్షమించుము. అప్పుడు పరలోకంలోనున్న మీ తండ్రి మీ పాపమును క్షమించును. వారు తిరిగి యెరూషలేముకు వచ్చినప్పుడు యేసు మందిర ఆవరణంలో నడుచుచుండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు పెద్దలు ఆయన వద్దకు వచ్చి, నీవు ఏ అధికారం చేత ఈ కార్యములను చేయుచున్నావు? ఇవి చేయుటకు నీకు అధికారం ఎవరిచ్చారని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం ఇచ్చినప్పుడు నేను వీటిని ఏ అధికారం చేత జరిగించుచున్నానో మీకు చెప్పెదను. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు చెప్పుడి అని అడిగెను. అందుకు వారు, మనము పరలోకం నుండి కలిగినది అని చెప్పిన ఎడల యేసు అలాగైతే ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును. మనుష్యుల వలన కలిగినదని చెప్పుదమా అని
తమలో తాము ఆలోచించుకొనిరి. కాని ప్రజలందరూ యోహాను నిజముగా ప్రవక్త అని నమ్మిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు చెప్పిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియూ నేను మీతో చెప్పనెను. యేసు ఈ ఉపమానము వారికి చెప్పెను. ఒక రైతు ద్రాక్ష తోటను నాటి దాని చుట్టూ గోడను కట్టించి ద్రాక్ష పళ్లను త్రొక్కుటకు ఒక గొయ్యిని త్రవ్వించి దానిని చూచుకొను నిమిత్తము ఒక గోపురమును కట్టించి తన ద్రాక్ష తోటను అద్దెకి ఇచ్చి దేశము విడిచి వెళ్ళెను. కోతకాలము వచ్చినప్పుడు తనకు రావలసిన ద్రాక్ష పళ్లను తీసుకొనుటకు ఒక పనివానిని పంపెను. వారు పనివాడిని పట్టుకుని కొట్టి ఏమీ ఇవ్వకుండా పంపివేసిరి. యజమానుడు మరొక పనివానిని పంపెను, కాని వారు అతనిని తలమీద కొట్టి అవమానపరిచిరి. అప్పుడు ఆయన మరొక పనివానిని పంపెను. వారు అతనిని చంపిరి. అతడు అనేక పనివారిని పంపెను. వారైతే కొంతమందిని కొట్టి కొంతమందిని చంపిరి. ఆఖరిగా తాను పంపడానికి ఒక్కడు మిగిలాడు, తాను ప్రేమించిన తన కుమారుడు. తన కుమారుణ్ణి వారు గౌరవిస్తారని అతనిని పంపించెను. కాని వారు ఏదో ఒక రోజు వీడు ఈ ద్రాక్ష తోటకు యజమానుడు అవుతాడు కనుక మనం వాడిని చంపివేద్దాం, తద్వారా దీనంతటినీ మనం స్వంతం చేసుకొనవచ్చును అని తమలో తాము అనుకుని వారు యజమానుని కుమారుని పట్టుకుని వానిని చంపి అతని శరీరమును ద్రాక్ష తోటకు బయట పడవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయును? ఆయన వచ్చి కౌలుకు తీసుకున్న వారిని చంపి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మనకు ఆశ్చర్యము అను లేఖనము మీకు తెలియదా అని యేసు అడిగెను. యేసు వారి గురించే మాట్లాడుచున్నారని ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు పెద్దలు ఎరిగి ఆయనను బంధించాలని అనుకున్నారు. కాని వారు ప్రజలకు భయపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. యేసు మాటల్లో తప్పు పట్టాలని ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు హేరోదుకు సంబంధించిన వారు కలిసి కొంతమంది వ్యక్తులను ఆయన దగ్గరకు పంపిరి. వారు యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా, మీరు సత్యవంతులు, మీరు ప్రతివానిని సమానమైన గౌరవంతో లక్ష్యపెట్టువాడవని మాకు తెలుసు. మీరు దేవుని మార్గములను సత్యంగా బోధించుచున్నారు గనుక కైసరుకు పన్ను కట్టుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. మేము పన్ను కట్టవచ్చా కట్టకూడదా? కాని యేసు వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు పరీక్షించుచున్నారు? నా యొద్దకు ఒక దేనారం తీసుకొని రండి అని వారిని అడిగెను. అందుకు వారు ఒక కాసును ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ రూపము ఎవరిది, ఈ వ్రాత ఎవనివని వారిని అడుగగా వారు కైసరివి అనిరి. అందుకు యేసు, కైసరివి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పెను. వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. తరువాత చనిపోయిన వారు తిరిగి లేస్తారు అని నమ్మని సద్దూకయ్యులు ఆయన యొద్దకొక ప్రశ్నతో వచ్చారు. బోధకుడా, పెండ్లి చేసుకున్న ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని చనిపోయిన తన సహోదరుని కొరకు బిడ్డలను కలగజేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని బిడ్డలు లేకయే చనిపోయెను. కనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసుకొనెను. వాడును బిడ్డలు లేక చనిపోయాను. అటువలనే మూడవవాడును చనిపోయెను. ఇట్లు 7 బిడ్డలు లేకయే చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. దేవుడు ప్రజలను మృతులలో నుండి లేపినప్పుడు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ 7 సహోదరులకు భార్య ఆయను గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తి ఎరుగక ఉండుట వలననే పొరబడుచున్నారు. దేవుడు ప్రజలను మృతులలో నుండి లేపినప్పుడు పెండ్లికియ్యరు, పెండ్లికియ్యబడరు, గాని పరలోకమందున్న దూతల వలె నుందురు.
మృతులను లేపుట గురించి, మండుచున్న పొదను గురించిన కథలో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పుట మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఆయన సజీవులకు దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. ధర్మశాస్త్ర ఉపదేశకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి మంచిగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో అతి ప్రాముఖ్యమైనదేదని ఆయననడిగెను. అందుకు యేసు, ఓ ఇశ్రాయేలు వినుము, మన ప్రభువైన దేవుడు అద్వితీయ ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ ప్రేమింపవలెననున్నది ముఖ్యమైన ఆజ్ఞ. నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననున్నదియే రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. ఆ వ్యక్తి, బోధకుడా, బాగుగా చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరొకడు లేడనియూ నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ దేవుని ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు అర్పణలు మరియు బలులన్నిటికంటేనూ బహు ప్రాముఖ్యమైనవని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తర్వాత ఎవడునూ ఆయనను ప్రశ్నించుటకు ధైర్యము చేయలేదు. యేసు దేవాలయములో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్పుచున్నారు అని అడిగెను. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు క్రీస్తును ప్రభువని చెప్పుచున్నాడే, క్రీస్తు ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. జనసమూహం ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. మరియు యేసు వారికి బోధించుచు ఇట్లనెను, ధర్మశాస్త్ర ఉపదేశకులను గూర్చి జాగ్రత్తపరుడి. వారు పొడుగు అంగీలు వేసుకుని తిరుగుటయు, మరియు సంతలో ప్రజలు వారికి గౌరవంతో కూడిన వందనములు చెప్పుట, సమాజ మందిరములలో మరియు విందులలో అతి ప్రాముఖ్యమైన స్థానములను కలిగి ఉండుట, విధవరాళ్లను వారి గృహాలలో మోసం చేయుట, మరియు ప్రజలకు కనబడవలనని పొడుగు ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వీరు తీవ్రంగా శిక్షించబడుదురు. యేసు కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో వారి డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో ఎక్కువ డబ్బును వేయుచుండిరి. కాని ఒక బీద విధవరాలు వచ్చి 2 చిన్న కాసులు వేయగా, యేసు తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో నుండి తన దగ్గర ఉన్నదంతయూ వేసెను. యేసు దేవాలయములో నుండి వచ్చుచుండగా ఆయన శిష్యులలో ఒకరు, బోధకుడా, చూడండి, ఈ రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో, ఈ కట్టడములు ఎంత అద్భుతంగా ఉన్నాయో అని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు ఈ గొప్ప కట్టడాలను చూచుచున్నావా? ఇందులో ఒక రాయి కూడా ఒకదాని మీద ఒకటి నిలబడదు, అవన్నీ కూడా పడిపోవును అని చెప్పెను. యేసు దేవాలయమునకు ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా, ఈ సంగతులు ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరుతాయనడానికి సూచనలు ఏమైనా ఉంటే మాకు చెప్పుమని పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రేయలు ఆయనను రహస్యముగా అడిగిరి. అందుకు యేసు, ఎవడునూ మిమ్ములను మోసం చేయకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. అనేక మంది నా పేరట వచ్చి ఆయనను నేనే అని చెప్పి అనేక మందిని మోసం చేతురు. మీరు యుద్ధములు, యుద్ధ సమాచారముల గురించి వినినప్పుడు భయపడకుడి. అలాంటివి జరగాలి, కాని అంతము వచ్చుటకు ఇంకా సమయము ఉన్నది. ఒక దేశము మరొక దేశము మీదకు లేచును, మరియు రాజ్యము మీదకు మరొక రాజ్యము లేచును. అనేక స్థలాలలో భూకంపములు మరియు కరువులు వచ్చును.
ఇవన్నీ కూడా శ్రమలకు ప్రారంభము. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు స్థానిక సభలకు అప్పగించబడి వారి మందిరాలలో కొట్టబడుదురు. మరియు నా కొరకు మీ విశ్వాసముకు సాక్షిగా మీరు అధికారులు మరియు రాజుల ముందు నిలబడుదురు. ఈ సువార్త మొదటిగా జనములందరికీ ప్రకటించబడవలెను. మీరు బంధించబడినప్పుడు మీరు ఏమి మాట్లాడాలి అని చింతించకండి. సమయము వచ్చినప్పుడు సరి అయిన మాటలు మీకు ఇవ్వబడును. కాని మాట్లాడువారు మీరు కారు, పరిశుద్ధాత్ముడే మీ ద్వారా మాట్లాడును. సహోదరుడు తన సహోదరుని మరియు తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగించుదురు. పిల్లలు వారి తల్లిదండ్రులకు ఎదురు తిరిగి చంపించుదురు. నా గురించి ప్రతి ఒక్కరూ మిమ్ములను ద్వేషిస్తారు. కాని అంతం వరకు స్థిరంగా నిలుచువాడు రక్షించబడును. నాశనకరమైన హేయ వస్తువు తనది కాని స్థలములో నిలిచి ఉండుట మీరు చూచినప్పుడు చదువుచున్నవాడు అర్థం చేసుకొనుగాక. యూదయలో ఉన్నవారు కొండల మీదకు పారిపోనివ్వాలి. ఇంటిపైన ఉన్నవారు ఇంటిలో నుండి బయటకు ఏదైనాను తీసుకుని పోవుటకు దిగి ఇంటిలోనికి వెళ్ళకూడదు. పొలములో ఉన్నవారు వారి బట్టలను తెచ్చుకోవటానికి తిరిగి వెళ్ళకూడదు. గర్భిణీ స్త్రీలకు మరియు పాలించు తల్లులకు అది కష్టకాలమై ఉండును. ఇది చలికాలంలో జరగకుండునట్లు ప్రార్థించుడి. ఎందుకనగా దేవుడు లోకాన్ని సృష్టించిన సమయం నుండి ఇంతవరకు ఎన్నడూ సంభవించని మహాశ్రమకాలంగా ఇది ఉండును. మరియు ఇలాంటిది మరి ఎన్నడూ జరగదు. ప్రభువు ఆ కాలాన్ని తక్కువగా చేయకపోతే ఎవరునూ బ్రతికి ఉండలేరు. కాని ఆయన ఎన్నుకొనిన తాను ఏర్పరచుకొనిన వారిని బట్టి ఆ కాలమును ఆయన తక్కువగా చేసెను. ఎవడైనను క్రీస్తు ఇక్కడున్నాడు లేక అక్కడున్నాడు అని చెప్పితే వారిని నమ్మవద్దు. అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు వచ్చి అద్భుతాలను మరియు సూచక క్రియలను జరిగించి దేవుని చేత ఏర్పరచుకోబడిన ప్రజలను కూడా మోసం చేయుటకు ప్రయత్నిస్తారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు ఈ విషయాలను నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ దినములలో ఆ శ్రమకాలము తర్వాత సూర్యుడు నల్లగా మారును, చంద్రుడు ఇక ప్రకాశింపకపోవును, నక్షత్రములు ఆకాశము నుండి పడిపోవును, మరియు ఆకాశములోనున్న శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో మహిమతో మేఘాలలో వచ్చుట ప్రజలు చూచెదరు. ఆయన ఏర్పరచుకున్న ప్రజలందరినీ నలుదిక్కుల నుండి ఆకాశమంతటి నుండి భూమంతటి నుండి సమకూర్చుటకు తన దూతలను పంపును. ఇప్పుడు అంజూరపు చెట్టు నుండి ఈ పాఠమును నేర్చుకోండి. కొమ్మలు చెగురించి దాని ఆకులు బయటకు వచ్చిన వెంటనే వేసవి దగ్గరలో ఉందని తెలుసుకుందురు. అలాగునే ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు ఆయన దగ్గరలో అనగా తలుపు దగ్గర ఉన్నారని మీరు తెలుసుకుందురు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము వారు బ్రతికే ఉంటారని నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను. ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు గతింపవు. కాని ఆ దినము ఆ సమయము ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని కుమారునికి గాని మరి ఎవ్వరికినీ తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలియను. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండుడి. ఆ సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇది తన ఇల్లు విడిచి దూరదేశం వెళ్లే ఒక మనిషిని పోలి ఉంటుంది. ఆయన తన ఇంటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గరనున్న వానికి కాపలా కాయమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడి కూసే వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు గనుక ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండుడి. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుట ఆయన చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి అనెను. పస్కా పండుగ మరియు పులియని రొట్టెల పండుగ వచ్చుటకు 2 రోజులు ఉండగా ముఖ్య యాజకులును ధర్మశాస్త్ర ఉపదేశకులును యేసును రహస్యంగా పట్టుకొని ఆయనను చంపుటకు ప్రయత్నించుచుండెను. అలా చేయుట వలన ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో ఇలా మనం జరిగించవద్దని చెప్పుకొనిరి. యేసు బేతనీయలో ఒకప్పుడు కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆ ఇంటిలోకి వచ్చి స్వచ్ఛమైన అగరు చెట్ల నుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తనతో తెచ్చి
ఆ బుడ్డి మూత పగలగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసెను. అక్కడ ఉన్నవారు కొంతమంది కోపపడి, ఈ అత్తరును ఈలాగు వృధా చేయటం ఎందుకు అని ఒకరితో ఒకరు అనుకొనిరి. ఈ అత్తరును అమ్మితే 300 దేనారాలు వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్లకు ఇచ్చి ఉండవలసిందని ఆ స్త్రీని కోపముగా గద్దించారు. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి. ఈమెపై ఎందుకు కోపపడుచున్నారు? ఈమె నాకు మంచి చేసినది కదా. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. మీకు ఇష్టమైన సమయంలో వారికి సహాయం చేయవచ్చును. కాని నేనైతే మీతో నిత్యము ఉండను. ఈమె తాను చేయగలిగినది చేసి నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహముపై అత్తరు పోసింది. నేను మీతో నిజముగా చెప్పుచున్నాను, లోకమంతటా సువార్త ప్రకటించిన ప్రతి చోట ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది. 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా అను ఒకడు ముఖ్య యాజకుల చేతికి యేసును అప్పగింపవలెనని వారి యొద్దకు వెళ్ళగా, వారు విని సంతోషించి వానికి డబ్బులు ఇస్తామని వాగ్దానము చేసిరి. గనుక వాడు యేసును అప్పగించుటకు సరి అయిన సమయము కొరకు చూచుచుండెను. పులియబెట్టని రొట్టెల పండుగ యొక్క మొదటి రోజున పస్కా గొర్రెపిల్లను బలి ఇవ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, ఎక్కడికి వెళ్లి పస్కా పండుగ భోజనం సిద్ధం చేయమంటారు అని అడిగారు. యేసు తన శిష్యులలో 2 పంపుతూ వాళ్లతో ఈ విధంగా అన్నారు, నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవను ఎత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. ఆయనతో వెళ్ళండి. నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనమును ఎక్కడ తిందునో, నా అతిథుల గది ఎక్కడ ఉన్నదో బోధకుడు అడగమన్నారని అతడు ప్రవేశించిన ఇంటి యజమానితో చెప్పుమనెను. అన్ని వస్తువులతో సిద్ధంగా ఉన్న మేడ మీదనున్న పెద్ద గదిని అతడు మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ భోజనం ఏర్పాటు చెయ్యండి. శిష్యులు పట్టణంలోకి వెళ్లి యేసు చెప్పినట్టుగా వాటిని కనుగొని పస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంత్రం అయిన తర్వాత యేసు 12 మంది శిష్యులతో కలిసి వచ్చారు. వాళ్లంతా బల్ల మీద కూర్చొని తినుచుండగా యేసు, మీలో ఉన్న ఒకడు, అనగా ఇక్కడ నాతో కూర్చుని తింటున్న ఒకడు నన్ను మోసం చేస్తాడు అని మీతో నిజంగా చెప్పుచున్నాను అనెను. వాళ్లకు దుఃఖం వచ్చి, ఖచ్చితంగా నేను కాదు కదా అని ఒకరి తర్వాత ఒకరు యేసుతో చెప్పారు. యేసు, మీ 12 మందిలో ఒకడు నాతో కలిసి రొట్టెను గిన్నెలో ముంచేవాడే అని చెప్పెను. ఆయన గురించి వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్ళిపోవుచున్నాడు. కాని మనుష్య కుమారునికి ద్రోహం చేసినవాడు శాపమునకు లోనగుతాడు. వాడు పుట్టకపోతే బాగుండును. వారు భోజనం చేయుచుండగా యేసు రొట్టె పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత దానిని విరిచి ఆయన శిష్యులకు ఇచ్చి, దీనిని తీసుకొనుడి, ఇది నా శరీరము అని వారితో చెప్పెను. తరువాత ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతలు చెప్పిన తర్వాత దానిని వారికి ఇచ్చెను. అప్పుడు వారందరూ దానిలోనిది త్రాగిరి. యేసు వారితో చెప్పెను, ఇది అనేకుల కొరకు చిందించబడిన నా నిబంధన రక్తము. మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగే దినము వరకు దీనిని మరియన్నడూ తీసుకోనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వాళ్ళు ఒక కీర్తన పాడిన తరువాత వారు ఒలీవల కొండకు వెళ్ళిరి. యేసు వాళ్లతో, మీరందరూ చెదిరిపోవుదురు. నేను గొర్రెల కాపరిని కొడతాను, అప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. కాని నేను తిరిగి లేచిన తర్వాత మీకన్నా ముందుగా గలిలయలోనికి వెళ్తాను అని చెప్పెను. అందుకు పేతురు, అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా నేను నిన్ను విడువను అని అన్నాడు.
యేసు, ఇది నిజం. ఈ రాత్రి కోడి 2 సార్లు కూయకముందే నీవు 3 సార్లు నేనెవరో తెలియదు అంటావు అని అనెను. కాని పేతురు, మీతో చనిపోవలసి వచ్చినా మీరు నాకు తెలియదు అని ఎన్నడూ అనను అని వక్కాణించి చెప్పెను. మరియు అందరూ అలాగే చెప్పారు. తరువాత వారందరూ గెత్సేమనే అను స్థలమునకు వెళ్ళిరి. అక్కడ యేసు తన శిష్యులతో, నేను ప్రార్థించి వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి అని అన్నారు. కాని యేసు పేతురును, యాకోబును, యోహానును ఆయనతో తీసుకుని వెళ్ళెను. యేసుకు చాలా దుఃఖం, ఆవేదన కలగటం మొదలైంది. ఆయన వాళ్లతో, నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే మీరు వేచి మెలకువగా ఉండండి అని వారితో చెప్పెను. ఆయన కొంత దూరం వెళ్ళి నేల మీద పడి వీలైతే ఈ సమయం ఆయనను దాటిపోవాలని ప్రార్థించెను. అబ్బా తండ్రి, మీకు అన్నీయూ సాధ్యమే కదా. ఈ పాత్రను నా దగ్గర నుండి తీసివేయుము. అయినప్పటికీ నా ఇష్టం కాదు, మీ ఇష్టమునే జరిగించుము అని యేసు ప్రార్థించెను. తరువాత ఆయన తన శిష్యుల దగ్గరకు వచ్చి వారు నిద్రించుట చూచి యేసు పేతురుతో, సీమోను, నిద్రిస్తున్నావా? 1 గంట మెలకువగా ఉండలేకపోయావా? మీరు శోధనలో పడకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మకు అంగీకారమే కాని శరీరముకు బలము లేదు. యేసు మళ్ళీ వెళ్ళి అలాగుననే ప్రార్థించెను. ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వారు నిద్రించుట మళ్ళీ చూచెను. వారి కళ్ళు తెరవటానికి భారంగా ఉండుట వలన ఆయనకు ఏమి చెప్పాలో వారికి తెలియలేదు. యేసు 3వసారి తిరిగి వచ్చి, మీరు ఇంకనూ నిద్రించుచూ విశ్రమించుచున్నారా? ఇంక చాలు, సమయం వచ్చియున్నది. చూడండి, మనుష్య కుమారుడు పాపాత్ముల చేతులకు అప్పగించబడుచున్నాడు. లేవండి, మనము వెళ్ళుదము, నన్ను అప్పగించువాడు వచ్చుచున్నాడు అని వారితో చెప్పెను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 ఒకడైన యూదా వచ్చెను. ముఖ్య యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను మరియు పెద్దలు పంపిన ప్రజలు కత్తులు కర్రలు పట్టుకొని యూదాతో ఉన్నారు. ఆయనను అప్పగించువాడు వాళ్లతో, నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి కావలి వాళ్ల మధ్య ఉంచి తీసుకువెళ్ళండి అని వాళ్లతో చెప్పాడు. వెంటనే యూదా యేసు దగ్గరకు వెళ్ళి, రబ్బీ అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. ప్రజలు యేసును పట్టుకొని బంధించారు. యేసు ప్రక్కన నిల్చున్నవాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవిని నరికివేశెను. యేసు, మీరు కత్తులతో కర్రలతో వచ్చి నన్ను బంధించుటకు నేనేమైనా దొంగనా? నేను ప్రతిరోజు మందిర ఆవరణములో బోధిస్తూ మీతో ఉన్న వ్యక్తినే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కానీ లేఖనాల్లో వ్రాసి ఉన్నది కనుక ఇది తప్పకుండా జరగాలి అని అనెను. అప్పుడు అందరూ ఆయనను ఒంటరిగా వదిలి పారిపోయిరి. ఒక యువకుడు యేసును వెంబడించుచుండెను. అతనికి నడుముకు కట్టుకున్న గుడ్డ తప్ప మరి ఇంక ఏమీయూ లేదు. వారు అతనిని పట్టుకొనిరి. ఆ యువకుడు తన బట్టను వెనక విడిచి బోడిగా పారిపోయెను. వాళ్ళు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని రాగా ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ అక్కడ సమావేశమయ్యారు. పేతురు కొంత దూరంలో ఉండి వారిని వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి వరకు వచ్చాడు. అక్కడ కావలి కాయుచున్న వారితో కూర్చుని చలిమంట వేసుకొనిచున్నాడు. ముఖ్య యాజకులు మరియు యూదుల న్యాయసభకు చెందిన సభ్యులందరూ యేసుకు మరణశిక్ష విధించుటకు ఆధారాలను వెతికారు. కాని వారికి ఏమీయూ దొరకలేదు. అనేకులు తప్పుగా ఆయన గురించి సాక్ష్యములను ఇచ్చిరి, కానీ అవి సరిపోలేదు.
అప్పుడు కొందరు లేచి మనుష్యుల చేతులతో తయారు చేయబడిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాక మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని ఈయన చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. ఆయనను వీరి సాక్ష్యము సరిపోలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు వారి ముందు నిలబడి, నీవు వారికి సమాధానం ఇవ్వవా? ఈ ప్రజలు నీకు విరోధముగా ఇచ్చుచున్న సాక్ష్యముల గురించి నీవు ఏమంటావు అని యేసును అడిగెను. కాని యేసు మౌనముగా ఉండి వారికి ఏ జవాబును ఇవ్వలేదు. ప్రధాన యాజకుడు, నీవు క్రీస్తువా, పవిత్రుడైన వాని కుమారుడవా అని మళ్లీ ప్రశ్నించాడు. అందుకు యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుండుటయు ఆకాశ మేఘములపై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, మనకు ఇంకా సాక్ష్యములు ఎందుకు అవసరం? అతను దేవుని దూషించుట మీరు విన్నారు కదా, దీనిని గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారందరూ మరణశిక్షను విధించాలని అన్నారు. ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు. వారు ఆయన కళ్ళను కప్పి ఆయనను గుద్ది, నిన్ను ఎవరు కొట్టారో చెప్పుకో అని ఆయనతో అనిరి. తరువాత కావలివారు ఆయనను పట్టుకొని కొట్టిరి. పేతురు క్రింది ఇంటికి ముందు స్థలములో ఉండగా ప్రధాన యాజకుని దగ్గర పనిచేస్తున్న ఒక అమ్మాయి అక్కడకు వచ్చి, పేతురు చలి కాచుకొనుట చూచి, నీవు కూడా నజరేయుడన్న యేసుతో ఉన్నవాడవే కదా అనెను. అతడు, నీవు ఏమి మాట్లాడుచున్నావో నాకు తెలియదు అని చెప్పి పేతురు ద్వారం వైపు వెళ్ళగా కోడి కూసెను. ఆ పని అమ్మాయి పేతురుని చూసి అక్కడ నిలుచున్న వారితో, ఇతడు కూడా వారిలో ఒకడే అని మళ్లీ చెప్పెను. మళ్లీ పేతురు, అది నిజం కాదు, నాకు తెలియదు అన్నాడు. కొంత సమయం గడిచిన తర్వాత అక్కడ నిలుచుని ఉన్నవారు, నీవు గలిలయవాడవు, నీవు ఖచ్చితంగా వారిలో ఒకడివే అని పేతురుతో అనెను. అప్పుడు అతను శాపములు పలుకుచూ, మీరు మాటలాడుచున్న ఈ వ్యక్తి నాకు తెలియదు అని వారితో ప్రమాణము చేసెను. వెంటనే రెండవ మారు కోడి కోసెను గనుక కోడి 2 సార్లు కూయకముందు, నేను ఎవరినో తెలియదని నీవు 3 సార్లు అంటావని యేసు తనతో చెప్పిన మాటను పేతురు గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చెను. తెల్లవారుజామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు సభ అంతటితో కలిసి ఒక నిర్ణయమునకు వచ్చిన తర్వాత వారు యేసును బంధించి పిలాతుకు అప్పజెప్పిరి. పిలాతు, నీవు యూదులకు రాజువా అని అడుగగా, మీరు చెప్పినట్టే అని యేసు అతనికి జవాబిచ్చెను. ముఖ్య యాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు. అందుకు పిలాతు యేసుతో మళ్ళీ, నీవు వారికి సమాధానం చెప్పవా? వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు అని అనెను. అయినా యేసు సమాధానం చెప్పలేదు. అందుకు పిలాతు ఆశ్చర్యపోయాను. పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరం చేసిన వ్యక్తిని విడిపించుట ఒక ఆచారంగా ఉండేది. తిరుగుబాటు చేసి మనుషులను చంపి బంధించబడిన వాళ్లలో బరబ్బా అనువాడు ఒకడు ఉండెను. ప్రజలు పిలాతు వద్దకు వచ్చి ప్రతి సంవత్సరం ఒకనిన్ను విడుదల చేసినట్లే ఆ సంవత్సరం కూడా ఒకనిన్ను విడిపించమని కోరారు. ముఖ్య యాజకులు అసూయ వల్ల యేసును అప్పగించారని పిలాతుకు తెలుసు కనుక, యూదుల రాజును విడిపించమంటారా అని అడిగెను. కాని ముఖ్య యాజకులు యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేయనట్లు పిలాతును కోరమని ప్రజలను రెచ్చగొట్టిరి. పిలాతు, మరి మీరు యూదుల రాజుగా పిలిచే ఈ వ్యక్తిని ఏమి చేయమంటారు అని అడిగెను. అప్పుడు వారు, అతన్ని సిలువ వేయుడి అని అరిచిరి. ఎందుకు? అతను చేసిన నేరమేమిటి అని పిలాతు అడిగెను. కాని వారు ఇంకా గట్టిగా, అతన్ని సిలువ వేయండి అని కేకలు వేసిరి. అందుకు పిలాతు ప్రజలను సంతోషపెట్టాలని చూచి వారి కొరకు బరబ్బాను విడిపించెను మరియు యేసును కొట్టించి సిలువ వేయుటకు అప్పగించెను. సైనికులు యేసును రాజభవనంలోకి తీసుకెళ్లి అక్కడ సైనికుల బృందం అంతటినీ సమావేశపరిచారు. వారు ఆయనకు ఊదారంగు అంగీని వేసి ముళ్లతో ఒక కిరీటమును తయారు చేసి ఆయన తల మీద పెట్టిరి. ఆ తర్వాత, యూదుల రాజా జయము అని ఆయనను పిలుస్తూ కేకలు వేసిరి. ఆయన తలపై రెల్లు కర్రతో మళ్లీ మళ్లీ కొడుతూ ఆయన మీద ఉమ్ము వేశారు. ఆయన ముందు మోకాళ్ళూని ఆయనను అవమానిస్తూ నమస్కరించారు. ఆయనను అవమానించిన తర్వాత ఊదారంగు అంగీని తీసి ఆయన స్వంత బట్టలను ధరింపజేశారు.
అప్పుడు ఆయనను సిలువ వేయడానికి బయటకు తీసుకొని పోయిరి. ఇంతలో కురేనీ అనే ప్రాంతముకు చెందిన సీమోను అను ఒక వ్యక్తి ఆ మార్గము నుండి వెళ్ళుచున్నాడు. అతడు అలెగ్జంద్రుకు మరియు రూపునకు తండ్రి అయి ఉన్నాడు. సైనికులు అతనిని పట్టుకుని సిలువను మోయమని బలవంతం చేశారు. దీని తర్వాత వారు యేసును గొల్గొతా అనగా కపాలమనే ఒక స్థలముకు తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు ద్రాక్ష రసంలో చేదును కలిపి ఆయనకు ఇచ్చారు, కానీ ఆయన దానిని తీసుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు ఆయనను సిలువ వేసిరి. ఆయన బట్టలు తీసుకొనుటకు చీట్లు వేసుకుని ఎవరికి వచ్చినవి వాళ్ళు తీసుకొనటానికి చూశారు. ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం 9 గంటలు అయింది. ఆయనపై మోపబడిన నేరాన్ని యూదుల రాజగు యేసు అని ఒక పలకపై వ్రాసి అక్కడ తగిలించారు. తిరుగుబాటుదారులైన ఇద్దరిని యేసుకు కుడివైపున ఎడమవైపున సిలువ వేశారు. ఆయన అపరాధులలో ఒకడిగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నది. ఆ దారిలో నడిచి వెళ్లేవారు ఆయనను అవమానపరుస్తూ వారి తలలు ఊపుతూ, మందిరాన్ని పడగొట్టి 3 దినాలలో తిరిగి కట్టిస్తానన్నది నువ్వేనా? ఈ సిలువ నుండి దిగి నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పుచుండిరి. అలాగునే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈయన అందర్నీ రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడని చెప్పి వారి మధ్యలో ఆయనను హేళన చేసిరి. ఆయనను సిలువ వేసిన వారు కూడా, ఈ క్రీస్తు ఇశ్రాయేలుకు రాజు, ఇప్పుడు సిలువ దిగి వస్తే మేము చూసి నమ్ముతామని చెప్పి ఆయనను అవమానపరిచారు. ఆయనతో పాటు సిలువ వేయబడిన వారు కూడా ఆయనను అవమానపరిచిరి. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల దాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడనాడితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పంజి పుల్లని ద్రాక్ష రసములో ముంచి కర్రకు తగిలించి యేసుకు త్రాగనిచ్చెను. ఇప్పుడు వీనిని ఒంటరిగా వదిలివేద్దాం, ఏలియా వీనిని దింపవచ్చునేమో చూద్దాం అని వాడు అనెను. అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచిచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమే ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు సేవ చేసేవారు. వీరు కాక ఆయనతో యెరూషలేముకు వచ్చిన వారు అనేక స్త్రీలును వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరుచు దినము, అనగా విశ్రాంతి దినమునకు ముందు దినము. సాయంకాలమైనప్పుడు అరిమత్తీయ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మను కోరెను. ఆయన న్యాయసభలో ప్రముఖుడు, దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన అప్పటికే చనిపోయెనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతనిని అడిగెను.
శతాధిపతి నుండి ఆ సంగతి తెలుసుకొని యోసేపుకు యేసు శరీరమును ఇచ్చెను. అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి రాతితో తయారు చేయబడిన సమాధిలో ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయనను ఉంచిన చోటు చూచిరి. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా మరియు సలోమి యేసు శరీరమునకు పూయుటకు కొన్ని మంచి వాసన వచ్చే ద్రవ్యాలను తీసుకుని వచ్చిరి. ఆదివారం ఉదయం సూర్యుడు ఉదయించిన వెంటనే వారు సమాధికి వెళ్తూ సమాధి ద్వారం దగ్గరనున్న రాయిని ఎవరు తొలగించెదరు అని ఒకరితో ఒకరు అనుకొనిరి. కాని వారు వచ్చి చూచినప్పుడు ఆ పెద్ద రాయి తొలగి ఉండుట వారు కనుగొనిరి. వారు సమాధిలోనికి వెళ్లి తెల్లని అంగీ వేసుకున్న ఒక యవ్వనస్తుడు కుడి ప్రక్కన కూర్చుండుట చూచి చాలా భయపడిరి. అందుకు అతను, భయపడకుడి, మీరు సిలువ వేయబడిన నజరేయుడైన యేసును వెతుకుచున్నారా? ఆయన తిరిగి లేచెను, ఆయన ఇక్కడ లేరు, ఆయనను పడుకోబెట్టిన స్థలమును చూడుడి అని వారితో చెప్పి, మీరు వెళ్ళి తన శిష్యులకును మరియు పేతురుకును ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్ళుచున్నారు అని చెప్పుడి. ఆయన మీకు చెప్పిన విధముగా మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఆ స్త్రీలు ఆశ్చర్యపడి వణుకుతూ సమాధి నుంచి బయటకు వచ్చి అక్కడి నుండి పారిపోయారు. వారు చాలా భయపడ్డారు కనుక జరిగిన విషయాలు ఎవరితోనూ చెప్పలేదు. యేసు ఆదివారం ఉదయం తిరిగి లేచినప్పుడు ఆయన మొదటిగా మగ్దలేనే మరియకు కనబడెను. గతంలో ఈమెలో నుండి 7 దయ్యములను ఆయన వెళ్ళగొట్టెను. ఆమె వెళ్ళి దుఃఖపడి ఏడ్చుచున్న ఆయన శిష్యులకు చెప్పెను. యేసు బ్రతికి ఉన్నారని, మరియ కూడా ఆయనను చూసెనని వినిన తర్వాత కూడా వారు దానిని నమ్మలేదు. తరువాత 2 శిష్యులు వారి ఊరిలో నడుచుచుండగా యేసు వారికి వేరే రూపంలో కనబడెను. వీళ్లు తిరిగి వచ్చి జరిగిన విషయం మిగిలిన శిష్యులకు చెప్పారు కాని వారు నమ్మలేదు. తరువాత 11 మంది శిష్యులు భోజనం చేయుచుండగా యేసు వారికి కనబడెను. యేసు తిరిగి లేచెనన్న విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కనుక యేసు వాళ్ళు తనను నమ్మనందుకు వారి హృదయ కాఠిన్యం కారణంగా వాళ్లను గద్దించారు. యేసు, మీరు వెళ్ళి లోకంలోనున్న ప్రతి వానికి మంచి వార్తను ప్రకటించుడి. ఎవరైనా నన్ను నమ్మి బాప్తిస్మము పొందితే వారు రక్షించబడుదురు, నమ్మని వారు శిక్షించబడుదురు. నన్ను నమ్మిన వారందరూ సూచక క్రియలు చేతురు. నా నామములో దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాటలాడుతారు, పాములను పట్టుకుంటారు, విషము త్రాగినా చనిపోరు, రోగుల మీద చెయ్యి ఉంచి వారిని బాగుచేస్తారు. ప్రభువైన యేసు ఈ మాటలు శిష్యులతో చెప్పిన తర్వాత ఆయన పరలోకములోనికి వెళ్ళి దేవునికి కుడివైపున కూర్చుండెను. ఆ తర్వాత శిష్యులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించారు. ప్రభువు వాళ్లతో కూడా పనిచేసి అద్భుతాలు జరిగించుట ద్వారా ఆయన మాటలు నిజమని నిరూపించారు.